సురేష్ ఇక్కడ పెట్టింది వీడియో అదే ఇది అదే కదా అది కాదు మన మనిషి అది కుక్కలండి వాటర్ పడ్డాయి లేకపోతే మంచిగానే అనిపిస్తుంది. అదేమో కుక్కర్ అందరికి నమస్కారం అండి. నా పేరు జీవమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తల్లాడ, సత్పల్లి డివిజన్, ఖమ్మం డిస్టిక్ అండి. మాకు ఇక్కడ మామిడి తోటలోని కాపలాదారుల ద్వారా మా స్టాఫ్ కి నిన్న సాయంత్రం ఒక ఫుట్ ప్రింట్స్ ఫోటో వచ్చిందనమాట. అది ఏంటనేది మేము వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కి ఫోటో వాట్సాప్ చేసి తెలుసుకుంటే అది చిరుతపులి సబ్ అడల్ట్ గానీ అడల్ట్ గానీ తెలిసిందండి. మరి దాన్ని బట్టి మేము వెంటనే మా పై ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి మేము కూడా ఇక్కడ గ్రామస్తుల్ని అలర్ట్ చేసాము, కాషన్ ఇచ్చాము అనమాట. నిన్న సాయంత్రం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చాము. రాత్రి సమయాల్లో ఎవరు ఇటువైపు రావద్దని, తర్వాత పంట పొలాలకు కానీ అడవులకు కానీ అడవి సమీపంలోకి కానీ ఎవరు రావద్దని హెచ్చరించాము. అండ్ ఈ చిరుతపులి గురించి కానీ ఇంకేదైనా అడవి జంతువుల గురించి కానీ ఏమైనా సమాచారం కానీ ఆనవాళ్ళు కానీ తెలిసిన మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళందరినీ విజ్ఞప్తి చేశాము. అండ్ వాళ్ళకి ఈ వైల్డ్ యానిమల్స్ చిరుతపులిని కానీ దేనైనా అటాక్ చేయొద్దు, హాని చేయొద్దు, చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అండ్ వాళ్ళ క్యాటిల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డ్యామేజ్ చేసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కంపెన్సేషన్ ఇచ్చేటట్టు కూడా మేము వాళ్ళకి ఉంటుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమన్నాము. ఈవినింగ్ 4:35 వరకల్లా అందరూ ఇళ్ళకి చేరవలసిందిగా, ఎవరు కూడా పంట పొలాల్లో ఎక్కడ ఉండొద్దు, పశువుల దారులు కానీ కాపలదారులు కానీ ఎవరైనా ఉండొద్దని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పిల్లలకి సంబంధించి టీచర్స్ కి ముందే చెప్పాము, ఇక్కడ ఇది వైల్డ్ లైఫ్ జోన్, చిరుతపుల్లా ఉన్నాయని మీరు జాగ్రత్తగా ఉండాలని. మరీ అడవి లోపలికి కూడా తీసుకెళ్ళట్లేదండి, పులిగుండం వరకు తీసుకెళ్లి అక్కడ ఫొటోస్ అవి చూపించి అక్కడ వాళ్ళు భోజనం చేసి వెనక్కి వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము. మా స్టాఫ్ని కూడా ఎక్కువ మొత్తంలో స్టాఫ్ని కూడా వాళ్ళకి తోడుగా ఇచ్చాము. స్టాఫ్ పర్యవేక్షణలో, టీచర్స్ పర్యవేక్షణలో పిల్లల ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు.